ఒకరోజు ఒక ఆమె ఒక రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటుంది. చాలా చీకటి అయిపోతుంది. సడన్ గా కార్ టైర్ పంచర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలని దిగి ఎంతసేపు చూసినా ఎవ్వరూ రారు. ఆమెకు భయం అవుతుంది. చీకటి అయిపోతుంది, ఒంటరిగా వెళ్తున్నాను, ఎలా చేయాలి అని. అప్పుడు ఒక మనిషి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఆమె ఇంకా భయపడుతుంది, అమ్మో ఎవరో ఏంటో అని. ఆమె అలా భయపడుతుంటే అతను వచ్చి, మీరేం భయపడకండి, నేను ఇక్కడ షాప్ లో మెకానిక్ ని అని చెప్పి ఆమె టైర్ పంచర్ చేసేసి మళ్ళీ కార్ కేసిస్తుంటే ఆమె చెప్తుంది, డబ్బులు తీసుకోండి అంటే, నాకేం డబ్బులు అవసరం లేదు, నేను కష్టాల్లో ఉన్న వాళ్ళకు హెల్ప్ చేశాను అంతే, మీరు కూడా మీకు చేతనైతే ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా చేసినప్పుడు అతనికి ఇక్కడ చెయ్యి కూడా గిరుకుపోయి బ్లడ్ వచ్చి ఉంటుంది. ఆమె చూసి బాధపడుతుంది. తర్వాత ఆమె ఆకలేస్తూ ఒక హోటల్ దగ్గర ఆగుతుంది. అక్కడ ఒక నిండు గర్భిణి ఆమె సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆమె తింటూ ఉండగా ఇక బిల్ తీసుకొని వస్తే ఆమె బిల్ అక్కడ పెట్టి ఒక గ్లాస్ కింద ఇంకా కొన్ని ₹1000 అక్కడ పెట్టేసి ఒక లెటర్ రాసి పెట్టిపోతుంది. అప్పుడు దాంట్లో ఆమె చదివితే ఆ గర్భిణీ స్త్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంట్లో ఏం రాసి ఉందంటే, మీరు గర్భిణీ అయినా మీరు ఈ టైంలో కూడా నిండు గర్భిణీలో పనిచేస్తున్నారంటే మీరు చాలా కష్టంలో ఉన్నారని నాకు అర్థమైంది. అందుకే నాకు ఒక ఫ్రెండ్ సహాయం చేశాడు, అందుకు బదులుగా నేను మీకు సహాయం చేస్తున్నానని చెప్పి రాసి పోతుంది. అక్కడ చూస్తే ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్తకు ఇలా గాయమైనందుకు ఏమైంది అని అడుగుతూ, మన డెలివరీకి ఇబ్బంది లేదు, నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు అని చెప్తుంది. చూసారా, మనం సహాయం చేసేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మళ్ళీ మనకు తిరిగి వస్తుంది.